హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సొరకాయ పెసరపప్పు ఎలా చేయాలో చూపిస్తాను. సొరకాయ కానీ పెసరపప్పు కానీ మనకు ఎండాకాలం చాలా ఒంటికి చలవ చేస్తుంది. ఇది ఈజీగా అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చీల సన్నగా తరుక్కున్నవి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది. ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. దీన్ని మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మీడియం సెగ మీద ఉడికించుకోవాలి. నేనైతే విజిల్ పెట్టాను, జస్ట్ మూత పెట్టి ఉడికించుకుంటాను. యాక్చువల్గా కుండలో చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి, క్రాక్ వచ్చింది ఇప్పుడే. నేను అసలు విజిల్ పెట్టి అలా ఉడకబెట్టాను. ఎప్పుడైనా ఇలా మూత పెట్టేసి ఉడకబెడతాను. ఇలా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకుందాం. పెసరపప్పు సొరకాయ ముక్కలు మెత్తబడే వరకు. సొరకాయ ముక్కలు పెసరపప్పు ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తాలింపు గిన్నె పెట్టి ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక ఎండుమిర్చి, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి కచ్చాపచ్చ దంచినవి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపుని ఉడికిన పప్పులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇష్టం ఉంటే తాలింపులో కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎండాకాలం చల్లదనం ఇది. సొరకాయ పెసరపప్పు కూర. మనకు సొరకాయ చలవ చేస్తుంది ఒంటికి, పెసరపప్పు కూడా చలవ చేస్తుంది. ఈజీగా అయిపోతుంది. చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.